కార్తీక్ దీప పెళ్లి రోజు కావడంతో జ్యోత్స్న కార్తీక్ దీప పెళ్లి జరిగిన రోజును గుర్తు చేసుకుంటూ ఉంటుంది. రేపు మీ మొదటి పెళ్లి రోజు కదా, నా మెడలో పడాల్సిన తాళిని నా ముందే నీ మెడలో కట్టించుకున్నావు. ఆ రోజును ఎలా మర్చిపోతాను దీప అని కోపంతో రగిలిపోతూ ఉంటుంది జ్యోత్స్న. బావ భార్యగా, ఈ ఇంటి వారసురాలిగా నాకు గుర్తింపు కావాలి. అది కావాలంటే నువ్వు ఉండకూడదు. రేపే నీ మొదటి పెళ్లి రోజు, ఆఖరి పెళ్లి రోజు. నీకు గుర్తుండిపోయే బహుమతి ఇస్తాను అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. ఇక మరుసటి రోజు దీపా కార్తీక్ చక్కగా రెడీ అయ్యి కాంచన శ్రీధర్ ఆశీర్వాదం తీసుకుంటారు. నిండు నూరేళ్లు చల్లగా బతకండని కాంచన శ్రీధర్ ఆశీర్వదిస్తారు. ఇక శౌర్య తల్లిదండ్రుల కోసం ఒక డ్రాయింగ్ని గిఫ్ట్గా ఇస్తుంది. ఆ తర్వాత డ్యూటీకి వెళ్తామని కార్తీక్ అంటే కాంచన శ్రీధర్ అడ్డుపడతారు. ఈరోజు సరదాగా బయటికి వెళ్దామని అంటాడు శ్రీధర్. లేదు మాస్టారు, త్వరగా వెళ్ళి త్వరగా వచ్చేస్తామని చెప్పి వెళ్ళిపోతారు కార్తీక్ దీప. వద్దన్నా వెళ్తున్నారు అని కాంచన కాస్త బాధపడుతుంది. పర్లేదులే కాంచన, త్వరగా వచ్చేస్తారులే, ఏమీ కాదు అని శ్రీధర్ అంటూ ఉంటే నా భయమంతా ఆ జ్యోత్స్న గురించే అని అంటూ ఉంటుంది కాంచన. ఇక మరోవైపు గుమ్మం దగ్గర కింద నూనె పోస్తుంది జ్యోత్స్న. రాదీప, నీకోసమే ఈ గుమ్మం వెయిట్ చేస్తుంది. చంపడానికి కత్తులే అవసరం లేదు, కింద పడేలా చేసినా చాలు అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఆ తరువాత వెళ్ళి సోఫాలో కూర్చుంటుంది. ఇక దీప కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది జ్యోత్స్న. అయితే పారు హుషారుగా డ్యాన్స్ చేస్తూ హాల్లోకి వస్తుంది. డ్యాన్స్ బాగా చేస్తున్నావు పారు అనుకుంటా కార్తీక్ నూనెను దాటుకుని లోపలికి వస్తాడు. పారుని చూసిన శివనారాయణ కింద పడితే నడుము విరుగుతుంది అంటాడు. ఏదో మనవడు సరదాగా అడిగితే చేశానులేండి అని పారు అంటుంది. సరదాగా అందరూ కలిసి ఒక గేమ్ ఆడాలనుకుంటారు. దీప ఏది బాబా అని జ్యోత్స్న అడిగితే గులాబీ పువ్వు కోసుకోవడానికి ఆగింది అంటాడు కార్తీక్. ఇక దీప ఆ ఫ్లవర్ పెట్టుకుని ఇంట్లోకి వచ్చి నూనెపై అడుగు వేసి జారి పడిపోబోతుంది. ఇక దీప అనుకుంటూ అందరూ కూడా పరిగెడతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.